అందరికీ నమస్కారం. నేను మీ నాని. దయచేసి గమనించగలరు, ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుకుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుకుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కలర్ ఐడెంటిఫికేషన్ వీడియో అనమాట. సో ఇది సంక్రాంతికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి పింగళాలు ఎన్ని రకాలు, అసలు పింగళాలని మనం వేటి మీద కట్టుకోవాలి, అలాగే ఎటువంటి రంగులు పింగళాలకు పోట్లాడతాయి, అలాగే పింగళాలనే ఏ రంగుల మీద మనం కట్టుకోవచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. సో దయచేసి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పుంజు వచ్చేసరికి నల్లచారల సేతువ లేదంటే నల్లబొట్ల సేతువ అంటామండి. దీన్ని మనం కుకుడు శాస్త్రం ప్రకారం కాకి పింగళ అని పిలుస్తాం. మీరు ఈ పుంజుని అబ్జర్వ్ చేసినట్లయితే దీని యొక్క బాడీ మీద నల్ల బొట్లు, నల్ల చారలు అనేవి మీరు క్లియర్గా గమనించవచ్చు. సో ఇటువంటి పుంజుల్ని మనం కాకి పింగళ వంతులో మనం కట్టుకోవచ్చండి. ఇటువంటి పుంజుల్ని మనం కాకి పింగళ వంతులో నెమళ్ళ మీద అలాగే డ్యాగల మీద కట్టుకోవచ్చు. అలాగే రెండో పుంజు వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పుంజు తెల్ల నెమలి పింగళ పుంజు అండి. సో దీన్ని మనం కుకుడు శాస్త్రం ప్రకారంగా కోడి నెమలి పింగళ అని పిలుస్తాము. అయితే ఇటువంటి పుంజులని కోడి నెమలి పింగళ వంతులో కాకుల మీద అలాగే డ్యాగల మీద మనం వేసుకోవాలండి. సో కోడి నెమలి పింగళాకి ఎప్పుడైతే వంతుంటుందో ఆ టైంలో కాకుల మీద అలాగే డ్యాగల మీద వీటిని మనం వేసుకోవాలి. అలాగే మూడో పుంజు వచ్చేసరికి ఇది కోడి ఎర్ర కక్కెర పుంజు అనమాట. సో మనం ఎక్కడైనా సరే కోడి ఎర్ర కక్కెర అని మనం దీన్ని పిలుస్తూ ఉంటాం. అయితే కుకుడు శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే ఇది కోడి డ్యాగ పింగళ అని పిలుస్తామండి. కోడి డ్యాగ పింగళ అంటారు దీన్ని. సో దీన్ని మనం కోడికి డ్యాగ్కి పింగళాకి ఎప్పుడైతే మనకు వంతుంటుందో ఆ టైంలో మనం దీన్ని యూజ్ చేసుకోవాలండి. కోడి డ్యాగ పింగళ అనమాట. సో దీన్ని క్లియర్గా మనం కుకుడు శాస్త్రం ప్రకారం కోడి డ్యాగ పింగళ వంతులో మనం కట్టుకోవాలి. ఎప్పుడైతే కోడి డ్యాగ పింగళాకి విజయం ఉంటుందో ఆ టైంలో నెమళ్ళ మీద అలాగే కాకుల మీద వీటిని మనం కట్టుకోవచ్చండి. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పుంజు కాకిపోల లేదంటే పొడకోడి అని చెప్పేసి అంటూ ఉంటాం. అయితే కుకుడు శాస్త్రం ప్రకారం దీన్ని మనం కోడి కాకి పింగళ అని పిలుస్తామండి. సో దీన్ని కుకుడు శాస్త్రం ప్రకారం కోడి కాకి పింగళ వంతులో మనం దీన్ని పోట్లాడించుకోవాలండి. సో దీన్ని కోడి కాకి పింగళ వంతులో నెమళ్ళ మీద అలాగే డ్యాగల మీద మనం వేసుకోవాలండి ఈ పుంజుని. అలాగే ఐదో పుంజు వచ్చేసరికి ఇది కోడి నెమలి పర్ల లేదంటే తెల్ల నెమలి పర్ల అని అంటూ ఉంటారండి. దీన్ని మనం కుకుడు శాస్త్రం ప్రకారం కోడి నెమలి పింగళ అని పిలుస్తాము. ఇటువంటి పుంజులని మనం కోడి నెమలి పింగళ వంతులో కాకుల మీద అలాగే డ్యాగల మీద వేసుకోవాలండి. అలాగే ఆరవ పుంజు వచ్చేసరికి దీన్ని కొంతమంది ఎర్ర అబ్రాసు, కోడి ఎర్ర అబ్రాసు గౌడు, కోడి అబ్రాస్ అని పిలుస్తూ ఉంటారండి. సో ఈ పుంజుని కుకుడు శాస్త్రం ప్రకారం కోడి ఎర్ర నెమలి పింగళ అని పిలుస్తాం అనమాట. ఈ పుంజుని రెండు రకాలుగా వాడుకోవచ్చండి. కోడి నెమలి పింగళ వంతులో యూజ్ చేసుకోవచ్చు, అలాగే కోడి ఎర్ర నెమలి పింగళ వంతులో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. కుకుడు శాస్త్రం ప్రకారం కోడి ఎర్ర నెమలి పింగళ వంతులో మనం యూజ్ చేసుకునేటప్పుడు కాకుల మీద దీన్ని మనం పెట్టుకోవాలండి. అలాగే ఏడో పుంజు వచ్చేసరికి దీన్ని గరుడ మైల లేదంటే ఎర్ర మైల అని చెప్పేసి అంటూ ఉంటారండి. సో ఇది కూడా పింగళ వంతులోనే పోట్లాడుతుంది. దీన్ని మనం కుకుడు శాస్త్రం ప్రకారం కోడి ఎర్ర పింగళ వంతులో మనం యూజ్ చేసుకోవాలండి. కోడి ఎర్ర పింగళ లేదంటే కోడి డ్యాగ పింగళ. సో కోడి డ్యాగ పింగళ వంతులో మనం దీన్ని కాకుల మీద అలాగే నెమళ్ళ మీద మనం దీన్ని యూజ్ చేసుకోవాలన్నమాట. కాకుల మీద నెమళ్ళ మీద దీన్ని మనం పెట్టుకోవాలండి. అలాగే ఎనిమిదో పుంజు వచ్చేసరికి దీన్ని తెల్ల కక్కెర అని అంటూ ఉంటారండి. దీన్ని కుకుడు శాస్త్రం ప్రకారం కోడి పింగళ వంతులో మనం కట్టుకోవాలన్నమాట. కుకుడు శాస్త్రం ప్రకారం దీన్ని కోడి పింగళ అని అంటారన్నమాట. ఈ పుంజుని మనం కోడి పింగళ వంతులో డ్యాగల మీద అలాగే నెమళ్ళ మీద మనం కట్టుకోవచ్చు అనమాట. కోడి పింగళ వంతులో డ్యాగల మీద అలాగే నెమళ్ళ మీద మనం కట్టుకోవాలన్నమాట. కోడి పింగళాకి ఎప్పుడైతే విజయం ఉంటుందో ఆ టైంలో డ్యాగల మీద అలాగే నెమళ్ళ మీద దీన్ని మనం కట్టుకోవాలండి. అలాగే తొమ్మిదో పుంజు వచ్చేసరికి ఇది కోడి నల్ల కక్కెర పుంజు అండి. కోడి నల్ల కక్కెర అని చెప్పేసి ఎక్కడైనా అంటూ ఉంటారు. అయితే దీన్ని మనం కోడికాకి పింగళ వంతులో కుకుడు శాస్త్రం ప్రకారం కట్టుకోవాలండి. కుకుడు శాస్త్రం ప్రకారం కోడికాకి పింగళ అని మనం దీన్ని అనొచ్చు. సో ఇది కోడికి కాకి పింగళాకి కోడికాకి పింగళ ఎప్పుడైతే విజయం ఉంటుందో డ్యాగల మీద అలాగే నెమళ్ళ మీద ఈ పుంజును మనం కట్టుకోవచ్చండి.
అలాగే 10వది వచ్చేసరికి దీన్ని మనం డేగపోల లేదంటే కోడి డేగపోల అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటామండి. సో దీన్ని మనం కుకుడు శాస్త్రం ప్రకారం కోడి డేగ పింగళ వంతులో దీన్ని మనం కట్టుకోవాలండి. కోడికి, డేగకి అలాగే పింగళకి ఎప్పుడైతే విజయం ఉంటుందో ఆ టైంలో మనం దీన్ని కట్టుకోవాలన్నమాట. కోడి డేగ పింగళ వంతులో మనం నెమల మీద అలాగే కాకుల మీద దీన్ని మనం కట్టుకోవాలండి. సో కోడి డేగ పింగళకి ఎప్పుడైతే విజయం ఉంటుందో నెమల మీద, కాకి నెమల మీద మనం వీటిని కట్టుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది చింతపిక్కల నెమల డేగ పుంజ అండి. దీన్ని మనం కుకుడు శాస్త్రం ప్రకారం డేగ పింగళ వంతులో కట్టుకోవచ్చు. డేగ పింగళ వంతులో కట్టుకోవచ్చు అనమాట కుకుడు శాస్త్రం ప్రకారం దీన్ని. ఇటువంటి పుంజులకి లోపల కుసి తెలుపుంటే కోడి డేగ పింగళ వంతులో కట్టుకోవాలండి. గట్టి కుసున్నా లేదంటే ఎర్ర కుసున్నా కూడా డేగ పింగళ వంతులోనే మనం దీన్ని కట్టుకోవచ్చు. డేగ పింగళ వంతులో దీన్ని కాకుల మీద అలాగే నెమళ్ళ మీద మనం ఈ పుంజిని కట్టుకోవచ్చు అండి. సో కుకుడు శాస్త్రం ప్రకారం డేగ పింగళ ఎప్పుడైతే గెలుపులో ఉంటుందో ఆ టైంలో నెమల మీద అలాగే కాకుల మీద దీన్ని మనం కట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది కాకిపోల పుంజ అనమాట. సో ఎక్కడైనా సరే దీన్ని కాకిపోల అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. దీన్ని మనం కుకుడు శాస్త్రం ప్రకారం కాకి పింగళ వంతులో కట్టుకోవచ్చు అనమాట. కాకి పింగళ వంతులో దీన్ని మనం కుకుడు శాస్త్రం ప్రకారం కట్టుకోవాలన్నమాట. అలాగే కోడి కాకి పింగళ వంతులో కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. కాకి పింగళ లేదంటే కోడి కాకి పింగళ ఈ రెండింటిలో కూడా దీన్ని మనం కుకుడు శాస్త్రం ప్రకారం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో కుకుడు శాస్త్రం ప్రకారం కాకి పింగళ ఎప్పుడైతే గెలుపులో ఉంటుందో ఆ టైంలో నెమల మీద అలాగే డేగల మీద దీన్ని మనం కట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది కూడా సేమ్ అండి, కోడికాకి పింగళ. దీన్ని కూడా మనం కోడికాకి పింగళ వంతులో మనం యూజ్ చేసుకోవాలి. నెమల మీద అలాగే డేగల మీద మనం దీన్ని కట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది ఎర్ర అబ్రాస్ అని పిలుస్తూ ఉంటారండి. దీన్ని మనం కుకుడు శాస్త్రం ప్రకారం ఎర్రనెమిలి పింగళ వంతులో కట్టుకోవాలి. కుకుడు శాస్త్రం ప్రకారం ఎర్రనెమిలి పింగళ వంతులో మనం దీన్ని కట్టుకోవాలండి. అలాగే ఇది రెండవ రంగుకి వస్తుందండి, మొదటి రంగు అయితే కాదు. మొదటి రంగు వచ్చేసరికి ఎర్రనెమిలి పింగళ ఏదైతే ఉందో అదే మొదటి రంగు వస్తుంది, ఇది రెండో రంగు వస్తుంది అనమాట. సో దీన్ని మనం ఎర్రనెమిలి పింగళ మీదకి మనం వేసుకున్నప్పుడు ఎర్రనెమిలి పింగళనే విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇది సెకండ్ రంగు అనమాట. సో దీన్ని మనం కుకుడు శాస్త్రం ప్రకారం ఎర్రనెమిలి పింగళకి ఎప్పుడైతే విజయం ఉంటుందో ఆ టైంలో కాకుల మీద అలాగే కోడి కాకుల మీద దీన్ని మనం కట్టుకోవచ్చండి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది కోడికాకి పోల అంటూ ఉంటారండి. కొంతమంది కోడి పోల అంటుంటారు, కొంతమంది కోడికాకి పోల అంటుంటారు. సో దీన్ని మనం కుకుడు శాస్త్రం ప్రకారం కోడి కాకి పింగళ వంతులో మనం దీన్ని కట్టుకోవాలండి. కోడికాకి పింగళ అని మనం కుకుడు శాస్త్రం ప్రకారం చెప్పొచ్చు. సో దీన్ని మనం కోడికాకి పింగళ ఎప్పుడైతే విజయం సాధిస్తుందో ఎప్పుడైతే విజయంలో ఉంటుందో కోడికాకి పింగళ వంతులో మనం దీన్ని నెమల మీద అలాగే డేగల మీద ఉపయోగించుకోవాలన్నమాట. కోడికాకి పింగళ ఎప్పుడైతే విజయంలో ఉంటుందో ఆ టైంలో నెమల మీద అలాగే డేగల మీద మనం దీన్ని పోట్లాడించుకోవాలి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది సేత్వా పుంజ అండి. దీన్ని మనం కుకుడు శాస్త్రం ప్రకారం కోడి పింగళ వంతులో మనం దీన్ని యూజ్ చేసుకోవాలన్నమాట. కుకుడు శాస్త్రం ప్రకారం దీన్ని కోడి పింగళ అంటారండి. సో కోడికి పింగళకి ఎప్పుడైతే విజయం ఉంటుందో ఆ టైంలో మనం దీన్ని ఉపయోగించుకోవాలన్నమాట. కోడి పింగళకి ఎప్పుడైతే విజయం ఉంటుందో ఆ టైంలో దీన్ని యూజ్ చేసుకోవాలండి. దీన్ని కాకుల మీద, నెమల మీద అలాగే డేగల మీద కోడి పింగళ టైమింగ్లో కాకుల మీద, డేగల మీద, నెమల మీద దీన్ని మనం కట్టుకోవచ్చండి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది నల్లబుట్ల సేతువా పుంజ అండి. దీన్ని కూడా మనం కాకి పింగళ వంతులో యూజ్ చేసుకోవాలన్నమాట. సో కుకుడు శాస్త్రం ప్రకారం మనం దీన్ని కాకి పింగళ అనొచ్చండి. కాకి పింగళకి ఎప్పుడైతే గెలుపు ఉంటుందో ఆ టైంలో మనం దీన్ని యూజ్ చేసుకోవాలన్నమాట. కుకుడు శాస్త్రం ప్రకారం కాకి పింగళకి ఎప్పుడైతే గెలుపు ఉంటుందో ఆ టైంలో నెమల మీద అలాగే డేగల మీద మనం దీన్ని యూజ్ చేసుకోవాలండి. సో మీకు మ్యాక్సిమం పింగళాల గురించి ఒక అవగాహన వచ్చిందని నేనైతే అనుకుంటున్నానండి. ఐడెంటిఫికేషన్ మొత్తం కూడా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే పింగళాల్లో రంగులని ఇంకా ఏమైనా నేను మర్చిపోయినట్టుంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వీటిని యాడ్ చేసి నేను వీడియో చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, బాయ్.